అయితే ప్రధానమంత్రి మోడీ ఈసారి విజయానికి కీలకమైనటువంటి ఒక ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఏపీ నుంచి సాధారణంగా 4 సార్లు ప్రధానమంత్రులు చేసినటువంటి ఒక ఘనత చంద్రబాబు గారిది. అయితే 2024 ఇప్పుడు ఎంతటి కీలక పరిణామాలు జరిగాయి, దీనికి తోడుగా నరేంద్ర మోడీ దగ్గర నుంచి అంటే కేంద్రం నుంచి ఎలాంటి లాభాలు మనకు చేకూరుతున్నాయి, ఎలాంటి లాభాలు తీసుకురావాలి అనేటి వాటి మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రధానమంత్రి మోడీ గారు అయితే సాధారణంగా చూస్తే కొంత సంఖ్య తగ్గిన ఈసారి టీడీపీ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఒక కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు కావచ్చు, వీళ్ళకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ కావచ్చు, వీళ్ళు ఇస్తున్నటువంటి ఒక ఏదైతే ఎంపీ సీట్లు కావచ్చు, ఇది చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇప్పుడు ఒకవేళ ఈ కూటమిలో ఏపీకి సంబంధించినటువంటి ఒక సీట్లు లేకపోతే ఖచ్చితంగా అక్కడ ఏం జరగనుందనేది తెలుసు. ఎందుకంటే 271 ఉండాల్సింది కాస్త అది ఖచ్చితంగా మారిపోతుంది ఫిగర్. ఈసారి మళ్ళీ 4వసారి ఒక ప్రధానమంత్రి హోదాని తీసుకురావడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక కీలక పాత్ర అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి తరుణంలో మళ్ళీ ఏమంటారు ఇన్ఫాంట్ బేబీ అనుకోవచ్చు అమరావతిని డెవలప్ చేయాలి అంటే మటుకు ఎలాంటి నిధులు మనకి రావాలి, ఎలాంటి నిధులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. 2024 పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు దేశం మొత్తం ఒక ఫలితాలుగా చూడాలి, ఇతర రాష్ట్రాల్లో ఫలితాలు ఇంకో రకంగా చూడాలి, ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు భిన్నంగా చూడాలి. ఎందుకంటే ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి డబల్ బొనాంజా. ఎట్లా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఒక అడ్వాంటేజ్, పైపెచ్చు తెలుగుదేశం పార్టీ ఎంపీల పైనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆధారపడి ఉండటం ఇంకో అడ్వాంటేజ్. అందుకే రాబోయే 5 ఏళ్ల పట్ల మనకు ఒక ఆశ, ఒక ఆకాంక్ష, మనకున్నటువంటి ఈ కష్టాలు ఈ నష్టాలు ఈ 5 ఏళ్లలో తీరిపోతాయనేటటువంటి ఒక ఆకాంక్ష, మనకి ఆశ ఒకటి పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ నాయకుడు చంద్రబాబు, అక్కడ మోడీ ప్రభుత్వం ఈయనపైన ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో మనకి 25 ఏళ్ల క్రితం పరిస్థితులు గుర్తొస్తున్నాయి. కరెక్ట్గా 25 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇదే సినిమా. ఏది 1999 2004 అక్కడ వాజ్పేయి ప్రధానిగా, ఇక్కడ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు. అప్పుడు వాజ్పేయి చంద్రబాబు ఏది అడిగినా కాదనలా, చంద్రబాబు అడిగినవన్నీ ఇచ్చాడు. 5,000 కోట్లతో అప్పట్లోనే గ్రామాన సిమెంట్ రోడ్లు వేశారు జన్మభూమి కింద. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక విప్లవం. ఏది ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టూతో ఈ 180 కిలోమీటర్లు ఈ ఔటర్ రింగ్ రోడ్డు, దీనికి బీజం ఆయన వేసిందే. ఎవరు? చంద్రబాబు, వాజ్పేయి. 5,000 ఎకరాల్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాజ్పేయి, చంద్రబాబే. అదే కాదు, అసలు ఒకే రోజు వాజ్పేయి హైదరాబాద్లో ఒక 4-5 శంకుస్థాపనలు చేశాడు. సైబర్ టవర్స్, ఆ తర్వాత ఈ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం మర్రి చెన్నారెడ్డి, ఈ క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం, హైటెక్స్, అన్నీ ఒకే రోజు అన్నమాట. అంటే మనం వెళ్ళి చూస్తే ఆ శంకుస్థాపన ఫలకాలపైన వాజ్పేయి ప్రధాని, ముఖ్యమంత్రి చంద్రబాబునే ఉంటాయి. ఆ సైబర్ టవర్స్ అనేది ఒక విప్లవం. ఏది? ఐటీ రంగంలో ఇవాళ హైదరాబాద్ 9 లక్షల ఉద్యోగాలు, ఏడాదికేడాది 50,000 ఉద్యోగాలు పెరిగిపోతున్నాయి. కామధేను అన్నమాట. ప్రతి సంవత్సరం 2.5 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు. అసలు ఎంత రాబడి, ఎంత ఆదాయం, ఎంత ఉపాధి. బీజం వేసింది చంద్రబాబు, వాజ్పేయి. ఆ నేషనల్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఇక్కడికి వచ్చింది. ఏది? ఇక్కడ పెట్టారన్నమాట.
ఇప్పుడు వాజ్పేయి అప్పట్లో ఏదో చమత్కరించాడు, బాబు నిన్ను వదిలేస్తే ఢిల్లీ కూడా ఎత్తుపోయి హైదరాబాద్లో పెట్టుకునేటట్టున్నావు అనే వాడిని ప్రెస్ మీట్స్లో కూడా చంద్రబాబు నవ్వుతూ చెప్తారు. అంటే ఆయన 5 మంత్రి పదవులు తీసుకోమన్నాడు చంద్రబాబుని. నాకు వద్దు మంత్రి పదవులు, నా రాష్ట్రానికి మీరు నేను అడిగిన ఇస్తే చాలు అన్నాడు. లోక్సభ స్పీకర్ ఇచ్చారు, అదే బాలయోగి, మొట్టమొదటి దళిత స్పీకర్. ఒక దళితుడిని స్పీకర్ చేసిన క్రెడిట్ కూడా చంద్రబాబుది, తెలుగుదేశం పార్టీదే. అంతకుముందు ప్రతిభా భారతి మీకు తెలుసు, అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు, ఒక దళిత మహిళ. అసలు దళితుల్లో బీసీల్లో నాయకత్వం పెంచడమే ఒక ఇదిగా తెలుగుదేశం తీసుకుని బలోపేతమైంది, వాళ్ళలో నాయకత్వాన్ని పెంచింది, ఉభయ తారకంగా ఎదిగిన పరిస్థితులు. అప్పుడు వాజ్పేయి హయాంలో జినోమ్ వ్యాలీ కూడా అప్పుడే వచ్చింది. ఏది ఇక్కడ మన ఇవాళ హైదరాబాద్ నీకు వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్గా మారిందంటే, ప్రపంచ వ్యాక్సిన్ హబ్గా మారిందంటే 70 దేశాలకి వ్యాక్సిన్ మనం ఎగుమతి, 18 దేశాలకు చెందినటువంటి 200 లైఫ్ సైన్సెస్ కంపెనీస్ ఇక్కడే, 15,000 మంది సైంటిస్టులు, రీసెర్చ్ స్కాలర్సు, సిబ్బంది, అక్కడ నిరంతర పరిశోధనలు. ఆ జినోమ్ వ్యాలీ బీజం వేసింది ఎవరు? వాజ్పేయి, చంద్రబాబు. అసలు ఏ విధంగా స్వర్ణ చతుర్భుజి రోడ్లు, గోల్డెన్ క్వాడ్రిలేటరల్, మలేషియా అటు ఆయన తిరిగి వచ్చినప్పుడు చంద్రబాబు అవి చూసి వచ్చి వాజ్పేయితో 6 లేన్ రోడ్స్ వేద్దాం, 8 లేన్ రోడ్స్ వేద్దాం అంటే డబ్బులు లేవు బాబు అన్నాడంట. డబ్బులు అవసరం లేదంటే పీపీపీ అనే ఒక మోడల్తో వాళ్ళు డెవలప్ చేశారు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటూ. స్వర్ణ చతుర్భుజి రోడ్లు వేసిన తర్వాతే ఈ అభివృద్ధి అంతా. అంటే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. ఈ రోడ్లు, రైల్వే, ఈ ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా అవి రాబట్టే ఇక్కడ అభివృద్ధి జరిగింది, ఉపాధి ఏర్పడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ 5 ఏళ్లలో మొత్తం ధ్వంసం చేశాడు. ఏ రోడ్డు చూసినా గుంతలే, గుంతల రోడ్లు. అదే కదా కేసీఆర్ కూడా ఎగతాళి చేశాడు, డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే. కేటీఆర్ ఏమైనా ఎగతాళి చేశాడు, ఒక్కసారి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద దిప్పొస్తే మొత్తం మాకు ఓట్లు అన్నాడు. అంటే ఆ గుంతల రోడ్ల దెబ్బకి బీఆర్ఎస్కి ఓట్లు వేస్తారని ఎగతాళిగా మాట్లాడారు. జగన్ చేసిన ధ్వంసానికి అక్కడ రోడ్ల గుంతలే కాదు, అడుగడుగున ధ్వంసమే కదా, కూల్చివేతలే కదా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి అటు మోడీ, ఇటు చంద్రబాబు, ఇవాళ పవన్ కళ్యాణ్ ఒక మహర్దశగా చూడాలి. డబుల్ బొనాంజా అంది అందుకే అన్నమాట. ఏది ఇప్పుడు మోడీ ప్రభుత్వం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద ఆధారపడి ఉన్న దీంట్లో 21 మంది ఎంపీలు కూటమి నుంచి ఉన్నప్పుడు ఏపీ విభజన చట్టం హామీలన్నీ అమలైపోతాయి ఈ 5 ఏళ్లలో. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపమని అడుగుతారు, ఫస్ట్ అదే జరుగుద్ది. కడప స్టీల్ ప్లాంట్ స్పీడ్ అయిపోతుంది, మనకి జరిగిపోద్ది అన్నమాట. విభజన చట్టంలో మనకేమైతే ఇచ్చారో ఈ మెట్రోలు కావచ్చు, ఈ మొత్తం అత్యున్నత విద్యా సంస్థలు మనం చూసాం. మోడీ 1.0లో మొదటి 3.5 ఏళ్ళు విపరీతంగా డెవలప్ అయింది ఆంధ్రప్రదేశ్. అసలు హైదరాబాద్ పడిపోయి అమరావతి ఎత్తుకుపోయింది. అప్పుడు మోడీ అక్కడ ప్రధాని, చంద్రబాబు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11 అత్యున్నత విద్యా సంస్థలు, ఈ ఎయిమ్స్, ఐజర్, IIIT, IIT ఇవన్నీ కూడా అప్పుడే వచ్చేసి జరిగిన దీంట్లో బాగా నడిచింది 3.5 ఏళ్ళు. జగన్ మళ్ళా తగాదా పెట్టాడు, ఆ ప్రత్యేక హోదా ఏదో తీసుకొచ్చి రెచ్చగొట్టి చంద్రబాబుని ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేయి, మీ మంత్రులను రాజీనామా చేయించు అంటే ఈయన కూడా టెంప్ట్ అయి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత జరిగిందేగా ఈ విధ్వంసం అంతా. ఆ బయటకు రాకుండా ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత విధ్వంసం చేసేవాడు కాదు. ఇప్పుడు మళ్ళా ఒక ఆశాకిరణం, ఏది మళ్ళా మోడీ ప్రధానిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా, అప్పటి వాజ్పేయి 25 ఏళ్ల నాటి స్వర్ణయుగం మళ్ళా రాబోతోందా? అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు ఎలా అయితే నడిపించాడో
ఏంటి ఇప్పుడు మళ్ళా విభజిత ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశం ఈ 5 ఏళ్లలో. అంటే ఇక్కడ ఒక సైబరాబాదే కట్టింది, ఇప్పుడు 3 సైబరాబాదులు అక్కడికి కట్టచ్చు. తిరుపతిలో ఒక సైబరాబాద్, అమరావతిలో ఒక సైబరాబాద్, విశాఖలో ఒక సైబరాబాద్. ఆల్రెడీ తిరుపతి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా అప్పుడే అయింది. హార్డ్వేర్ అక్కడ బాగా డెవలప్ అయింది, శ్రీ సిటీ సెజ్. విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ హబ్గా వచ్చేసింది. అక్కడ స్టార్టప్ విలేజ్ కూడా పెట్టారు. ఎన్నో కంపెనీలు వచ్చాయి అప్పుడే. జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు. అవును, లుల్లు మాల్ లాంటివి కావచ్చు అన్నీ. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లుల్లు, హెచ్ఎస్బిసి అన్నీ తరిమేశాడు అనమాట. స్టార్టప్ విలేజ్ మూసేశాడు. 100 స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయి. ఇప్పుడు మళ్ళా విశాఖపట్నం ఇంకోసారి సాఫ్ట్వేర్ మళ్ళా హబ్గా మారుతుంది, సైబరాబాద్గా మారుతుంది. మరో జినోమ్ వ్యాలీ అక్కడ వచ్చింది. వాజ్పేయి హయాంలో హైదరాబాద్ ఇప్పుడు ఈ జినోమ్ వ్యాలీ ఎలా ఉందో, వ్యాక్సిన్ హబ్గా ఎలా మారిందో, ఇప్పుడు విశాఖలో మెడ్టెక్ జోన్ ఒక జినోమ్ వ్యాలీ అవుద్ది. ఎందుకంటే చంద్రబాబు విజన్ అలా ఉంటుందన్నమాట. ఆయన 25 ఏళ్ళు ముందు చూపుతో వెళ్తుంటారు అని అంటూ ఉంటారు. ఆయన మొన్న కూడా ప్రతిపక్షంలో ఉంటూ కూడా ప్రధాని మోడీకి విజన్ 2047 ఇచ్చాడు. 2047 100 ఏళ్ల భారత దీనికి ఎలా ఉండాలి భారతదేశం అంటూ. ఇప్పుడు విజన్ 2029, విజన్ 2050 అని ఇచ్చాడు అంతకుముందు కూడా. ఏది 2014-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2029 అనేది అప్పుడే ఆయన ఆలోచించాడు. ఈ జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇవాళ దేశంలోనే నంబర్ 1 అయి ఉండేది. ఇప్పుడు ఇతని పుణ్యమా అని అధోగతి పాలైంది. మళ్ళా మొన్న సుడిగాలి ప్రచారం 90 సభలు జరిపాడు. ఎన్నికల్లో చెమట వచ్చాడు చంద్రబాబు. ఒక వారం రోజులు విదేశాలకు వెళ్ళాడు. రెస్టా పోడా అక్కడ ఏదో ఒక విజన్ తయారు చేసి ఉంటాడు. ఏది అక్కడ మళ్ళా ఆంధ్రప్రదేశ్ 2047కి ఎలా ఉండాలి, ఆ విజన్ ఆయన రూపొందించింది. ఈ 5 ఏళ్లలో మరి మన కళ్ళ ముందు వస్తుంది. ఉపాధి పెరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, భూముల విలువలు పెరుగుతాయి, కంపెనీలు తీసుకొస్తాడు. మొన్న అంతకుముందు మోడీ హయాంలోనే కియా తెచ్చాడు. మోడీ విదేశాలకు వెళ్ళిన ప్రతి చోటకి ఈయన వెళ్ళేవాడు. ముందు మోడీ వెళ్ళేవాడు, తర్వాత చంద్రబాబు వెళ్ళేవాడు. కొరియా వెళ్ళి కియాని తెచ్చాడు, జపాన్ వెళ్ళి హీరో మోటాకార్ఫ్ తెచ్చాడు, దావోస్ సదస్సులకు వెళ్తాడు. ఇతను దావోస్కి వెళ్ళి ఎవరితో మీటింగ్ పెట్టాడు? శరత్ చంద్రారెడ్డితో. ఆ జైలుకి వెళ్ళే వాళ్ళందరితో మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు వెంటనే జైలుకు పోయారు. అంటే నీకు అతనికి ఇతనికి మధ్య తేడా, నిర్మాణానికి విధ్వంసానికి ఉన్నంత తేడా అన్నమాట. ఇవాళ రాబోయే 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి మహర్దశ అంటోంది. అందుకే ఏది ఏడాదికి 2 లక్షల చొప్పున 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఏడాదికి 2 లక్షల ఇళ్ల చొప్పున 5 ఏళ్లలో 10 లక్షల ఇళ్ళు కడతారు పేదలకి. ఇది చంద్రబాబు ట్రాక్ రికార్డు. ఇది కొత్తది కాదు, ఆల్రెడీ గతంలో చేసిన ఫిగర్సే. అంటే అటు వెల్ఫేర్ ఇటు అభివృద్ధి రెండు కూడా నీకు ప్యారలల్గా నడుస్తాయి రాబోయే 5 ఏళ్లలో. అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు. మళ్ళా 25 ఏళ్ల నాటి స్వర్ణయుగం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. హైదరాబాద్కు మించి డెవలప్మెంట్ మనం చూడబోతున్నాం అనుకోవచ్చు అంటారా? అంతే కదా. ఎందుకని నీకు నిర్మాణం జరగాలి, కంపెనీలు రావాలి. జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు. అమర్ రాజాని తరిమేస్తే వాళ్ళు వచ్చి మహబూబ్ నగర్లో పెట్టుకున్నారు. జాకీని వాడెవడో ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తరిమేస్తే ఆ జాకీ వాళ్ళు పోయి ఎక్కడ పెట్టుకున్నారు? ములుగులో పెట్టుకున్నారు. లులుని విశాఖలో తరిమేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ హైదరాబాద్లో పెట్టుకున్నారు. పెట్టుబడులన్నీ పోగొట్టాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తరిమేసిన కంపెనీలను మళ్ళీ తీసుకురావాలి, ఇంకా కొత్త కంపెనీలని రాబట్టాలి. మనం చూసాం గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బిల్ గేట్స్తో సమావేశమై మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడు. న్యూయార్క్లో ఖాళీ నడకన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫైళ్ళు చేత్తో పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళాడు కంపెనీల చుట్టూ. తిరిగి తీసుకొచ్చి రాబడితే ఇవాళ బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ బేస్ అనేది అక్కడ తప్ప ఇంకెక్కడా లేదు. అలాంటిది వాళ్ళతో హైదరాబాద్లో బేస్ పెట్టించాడు. మళ్ళా బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తాడు, ఆంధ్రప్రదేశ్లో మళ్ళా మైక్రోసాఫ్ట్ వస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఒక సమావేశంలో అసలుకి ఆంధ్రాకి లాభాలు ఏంటి, ఏం రానున్నాయి, నిజంగా మీరు అన్నట్టు మళ్ళీ 25 ఏళ్ల క్రితం జరుగుతున్నట్టు స్టోరీ మళ్ళీ రిపీట్ కానుందా అంటే ఖచ్చితంగా అవుననేటువంటి ఒక సమాధానం అయితే వస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది.